తెలంగాణలో మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఎంతో మంది మైనర్లు గడప దాటుతున్నారు. ప్రేమ పెద్దలు అంగీకరించారనే కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. గడిచిన 5 ఏళ్లలో మిస్సింగ్ కేసులు 1,00,000కు పైగా ఉన్నాయి. వీరిలో ప్రేమ పేరుతో ఇళ్లు వదిలి వెళ్లిన వారి సంఖ్య 60,000గా ఉన్నట్లు క్రైమ్ రికార్డుల్లో నమోదైంది. అయితే వీరిలో మైనర్లే ఎక్కువగా ఉండటంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ప్రేమికులిద్దరూ మేజర్ అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు. అయితే ఇలా నమోదైన కేసుల్లో కేవలం 85% మాత్రమే ట్రేస్ అవుతుండగా మిగిలిన 15% కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నట్టు తెలుస్తోంది. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో సుమారు 1,03,496 మంది మిస్ అయ్యారు. వీరిలో ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మిస్సింగ్ కేసుల్లో 60% వరకు ప్రేమికులే ఉంటున్నారని సిఐడి ఎంక్వైరీలో తేలింది. గత 5 ఏళ్లలో కనిపించకుండా పోయినట్లు 96,614 వరకు కేసులు ఫైల్ అయ్యాయి. వీరిలో 97,028 మందిని సిఐడి పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు 22,780 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు రికార్డులున్నాయి. అయితే వీటిలో 19,191 కేసులను ఛేదించారు. ఇక పోలీసులు ట్రేస్ చేసిన కేసుల్లో కొందరి మానసిక పరిస్థితి సరిగ్గా లేక వారి వివరాలు చెప్పలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొంతమంది చనిపోవడంతో వారి జాడ దొరకడం లేదంటున్నారు. చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2020లో మొత్తం 17,168 కేసులు నమోదయ్యాయి. వీరిలో 18 ఏళ్లలోపు బాలురు 994 మంది కాగా బాలికలు 1,572 మంది ఉన్నారు. పురుషులు 5,748, మహిళలు 8,884 మంది ఉన్నట్లు తేలింది. 2021లో మొత్తం అదృశ్యం కేసులు 21,075 కాగా బాలురు 1,151 మంది, బాలికలు 2,017 మంది, మహిళలు 11,436 మంది, పురుషులు 6,471 మంది మిస్ అయ్యారు. 2022లో మొత్తం కేసులు 21,341 కాగా బాలురు 1,233, బాలికలు 1,801, మహిళలు 11,217 మంది, పురుషులు 7,090 మంది ఉన్నారు. 2023లో మొత్తం కేసులు 23,509 అయితే వీరిలో బాలురు 1,277, బాలికలు 1,695, మహిళలు 12,412 మంది, పురుషులు 8,125 మంది ఉన్నారు. ఇక 2024 అక్టోబర్ వరకు నమోదైన 20,403 కేసుల్లో బాలురు 1,095 మంది, బాలికలు 1,274 మంది, మహిళలు 10,825 మంది, పురుషులు 7,209 మంది అదృశ్యమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చాలా కేసులు 3 నెలలు దాటినా ట్రేస్ కావడం లేదు. దీంతో ఆయా కేసులను సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వీటిని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఛేదిస్తోంది. ఇక మిస్సింగ్ కేసుల్లో ఎక్కువగా గృహిణులు ఉండగా కుటుంబ కలహాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో 10% మంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కాగా 10% మంది చిన్నారులు ఉంటున్నారు. ఇంట్లో వారు పట్టించుకోకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అదృశ్యమవుతున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇళ్ల నుంచి పారిపోతున్న ప్రేమికుల విషయంలో స్థానిక పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందించే సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్లు అదృశ్యమైనప్పుడు మాత్రమే కిడ్నాప్ కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే మిస్సింగ్ కేసులకు ప్రధాన కారణం ప్రేమ సంబంధాలేనని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రభావంతో మైనర్లు ప్రేమలో పడి మిస్ అవుతున్నట్లు వెల్లడవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.